మన దేశంలో మనం ప్రతిరోజు చెత్త సేకరించే వారిని చూస్తూ ఉంటాం. పొద్దున్నే చెత్త సేకరించినందుకు వారికి ఎంత జీతం ఇస్తారో మీకు తెలుసా? గరిష్టంగా 10,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే భారత యువత కలల నగరమైన దుబాయ్లో చెత్త సేకరించే వారిగా పనిచేస్తున్న మన దేశానికి చెందిన ఒక యువకుడు నెలకు 49,000 రూపాయల జీతం పొందుతున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది 100% నిజం. ఇటీవల ఈ విషయం సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తోంది. కొందరు నువ్వు అంత దూరం వెళ్లి అంత జీతం ఎలా సంపాదించగలుగుతున్నావు అని అడుగుతుంటే, మరికొందరు మన దేశంలో ఎవ్వరికీ ఇంత జీతం రాదు, ఇదే అత్యుత్తమం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఇందులో విశేషం ఏంటి? ఈ వ్యక్తి ఎవరు? అతని కథ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. దుబాయ్లో చెత్త సేకరించే వారిగా పనిచేస్తూ ఇటీవల ఇంటర్నెట్లో వైరల్ అయిన యువకుడి పేరు సుఖ్వీందర్ సింగ్. అతని వయస్సు సుమారు 26 సంవత్సరాలు. సుఖ్వీందర్ పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. ఇంట్లో పేదరికం మరియు సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో అతను 2 ఏళ్ల క్రితం ఒక ఏజెంట్ ద్వారా రుణం తీసుకుని ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం అతను దుబాయ్ మున్సిపాలిటీలో చెత్త సేకరించేవారిగా మరియు రోడ్డు శుభ్రపరిచేవారిగా, అంటే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఇటీవల దుబాయ్లో ఉన్న ఒక పంజాబీ బ్లాగర్ సుఖ్వీందర్ను కలిసి ఒక చిన్న వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అందులో అతను, భాయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకెంత జీతం వస్తుంది అని అడిగాడు. దీనికి సుఖ్వీందర్ చాలా నిజాయితీగా, నేను ఇక్కడ చెత్త సేకరించేవారిగా పనిచేస్తాను. దుబాయ్ కరెన్సీలో నాకు నెలకు 2,100 దీరాంలు, అంటే మన భారతీయ రూపాయల్లో అది సుమారు 49,000 రూపాయలు వస్తాయి అని చెప్పాడు. కంపెనీ వారే తనకు ఉచితంగా ఉండడానికి ఒక గది ఇచ్చారని అతను తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వెంటనే లక్షలాది మంది దీనిపై కామెంట్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియో చూసిన కొందరు సుఖ్వీందర్ సింగ్ అందుకుంటున్న జీతం చాలా తక్కువని వాదిస్తున్నారు. దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటి. అక్కడి జీతం 49,000 అంటే ఇది చాలా తక్కువ. కంపెనీ గదిచ్చినా, భోజనం, మొబైల్ రీఛార్జ్ మరియు ఇతర రోజువారీ ఖర్చులు తీసివేసినా తర్వాత చేతికి పెద్దగా డబ్బు మిగలదు. దుబాయ్లో వేసవిలో ఉష్ణోగ్రత 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇంతటి మండుటెండలో బయటికి వెళ్లి చెత్త సేకరించడం అంత సులభం కాదు. ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు జీతం కనీసం 70 నుండి 80,000 ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. చెత్త సేకరించడానికి నేను నా దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లాలా? భారతదేశంలో కూడా ఇదే కష్టాన్ని ఎదుర్కొంటే వేరే ఏదైనా పని చేసుకోవచ్చు అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మరో పెద్ద వర్గం సుఖ్వీందర్కు మద్దతుగా నిలిచింది. వారి ప్రకారం ఇది చాలా మంచి అవకాశం, భారతదేశంలోని పరిస్థితుల్లో పోలిస్తే ఉత్తమం. మన దేశంలో 10వ తరగతి లేదా PUC చదివిన యువకుడికి సెక్యూరిటీ గార్డుగా లేదా డెలివరీ బాయ్గా ఉద్యోగం సంపాదించడం కష్టం. కానీ ఈ రోజుల్లో ఉద్యోగం దొరికినా నెలకు 12 నుండి 15,000 సంపాదించడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో చెత్త సేకరణ ఉద్యోగానికి 49,000 రావడం చాలా పెద్ద మొత్తం. ఆదాయాల గణన ప్రకారం సుఖ్వీందర్ ప్రకారం గదిని కంపెనీ అందించింది. అతను తన ఆహారాన్ని తానే వండుకొని తింటాడు కాబట్టి నెలకు కేవలం 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడు. మిగిలిన 35,000 నుంచి 40,000 వరకు ప్రతి నెల పంజాబ్లోని తన ఇంటికి పంపిస్తాడు. భారతదేశంలో ఒక మధ్యస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ప్రతి నెల ఇంత డబ్బు ఆదా చేయలేడు. విదేశాల్లో చెత్తను ఊడ్చడాన్ని తక్కువగా చూడరు. అక్కడ ప్రతి ఉద్యోగానికి దానికంటూ ఒక గౌరవం ఉంటుంది. చివరిగా సుఖ్వీందర్ ఆ వీడియోలో ఒక విషయం చెబుతాడు. దొంగతనం చేసి తిండి తినడం కంటే కష్టపడి నిజాయితీగా పనిచేయడం ఉత్తమం. ఈ డబ్బుతో మా అక్క పెళ్లి అప్పు తీరిపోయింది. మా తల్లిదండ్రులకు ఇంట్లో ప్రశాంతత లభించింది. ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా విదేశాల్లో కష్టపడి నిజాయితీగా పనిచేసి తన కుటుంబ బాధ్యతను తీసుకోవడం ఒక యువకుడికి గర్వకారణం. ఈ 49,000 రూపాయల జీతం కొందరికి చాలా తక్కువ అనిపించినప్పటికీ పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో నివసించే అతని పేద కుటుంబానికి ఇది కోట్ల రూపాయలతో సమానం.